హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము ఒక మంచి స్వీట్ రెసిపీని ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందండి, ఈజీగా చేసుకోవచ్చు. సో అలాంటి స్వీట్ రెసిపీ చాక్లెట్ పేడా రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ చాక్లెట్ పేడా రెసిపీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. సో వాళ్ళు చాక్లెట్ లాగా అనుకుని బాగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాంటి చాక్లెట్ పేడా రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి మిల్క్ పౌడర్ని, పాల పౌడర్ అండి ఇది, మిల్క్ పౌడర్ని ఒక కప్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇది అసలు మాడిపోకుండా దగ్గరే ఉండి మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కాస్త కలర్ చేంజ్ అయింది కదా, అప్పుడు మనం ఒక పావు కప్పు పంచదార వేసుకుంటాము, షుగరు. తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకున్నాము. సో హాఫ్ కప్పు పాలు యాడ్ చేసేసి ఇది చక్కగా మిక్స్ చేసేసుకుంటాము బాగా. సో అందులో ఉన్న పంచదార మెల్ట్ అయ్యి మనకు కాస్త లూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము ఒక రెండు స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటాము. ఇది మనకి ఎనీ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మిల్క్ పౌడర్ అండ్ కోకో పౌడర్ రెండు దొరుకుతాయండి. సో ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం గట్టిపడినట్లయింది కదా, ఇప్పుడు మరొక పావు కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఈ రెసిపీకి ముప్పావు కప్పు పాలు పడతాయండి. 3/4 కప్ మిల్క్ యూజ్ అవుతాయి. సో ఈ 3/4లో ఫస్ట్ మిల్క్ పౌడర్లోనేమో హాఫ్ కప్ వేసాము. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ వేసినప్పుడు, కోకో పౌడర్ వేసినప్పుడు మరొక పావు కప్పు వేసుకుంటాము. వేసుకుని ఇలా లూజ్ అవుతుందండి. ఒక పావు కప్పు పాలు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే ఇలా లూజ్గా బ్యాటర్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, బటర్, ఘీ, ఎనీథింగ్ మన దగ్గర ఏది ఉంటే అది వేసేసుకుని చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మనకి దగ్గర పడాలి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ దగ్గర పడుతూ ఉండాలి. అలా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను తీసుకుంది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అసలు అంటుకోవట్లేదండి. ఒకవేళ మీకు నార్మల్ది తీసుకుంటే అంటుకున్నట్లు అనిపిస్తే కనుక మరి కొద్దిగా నెయ్యి వేసుకుని అంటుకోకుండా చక్కగా ఈ విధంగా వచ్చేలాగా వస్తుందన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల. సో ఇలా మనకి కలుపుతూ ఉంటేనే దగ్గర పడిపోయింది కదా. సో ఇప్పుడు అంటుకోకుండా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది కదా. ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టండి. ఇలా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్కి నేను నెయ్యి రాసానండి, అంటుకోకుండా ఉంటుందని. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాము. వేసుకుని ఇదంతా ఒక దగ్గరికి చేసేసుకుని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిపోయే వరకు అలా వదిలేద్దాము. ఫ్రిడ్జ్లో ఏం అక్కర్లేదు, బయటనే ఒక కంప్లీట్గా చల్లారే వరకు ఉంచేద్దాము. ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి. సో ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. తీసుకుని మనం ఇందులో ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి ఇదేం మనకి చేతులకు అంటుకోవట్లేదు, చక్కగా ఆరిపోయింది నీట్గా. సో ఇలా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం ఫస్ట్. మనకి ఆరిపోయిన తర్వాత ఇలా ఉండాలండి. సో ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా రౌండ్గా బాల్ లాగా చేసేసుకుని జస్ట్ మన ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి పేడా షేప్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు ఈ పేడాని. సో ఇదే విధంగా అన్నింటినీ మనము ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలకి బాగా నచ్చుతుంది. సో అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎనీ డ్రై ఫ్రూట్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు పిస్తా పప్పుతో చేస్తున్నాను, పిస్తా నట్స్తో. సో ఇలా పిస్తా పప్పుతో డెకరేట్ చేసిన తర్వాత మనము ఒక 3 నుంచి 4 గంటలు బయట అలా పెట్టేసేయాలండి. అంటే ఫ్రిడ్జ్లో ఏం అక్కర్లేదు, అలా పక్కన పెట్టేస్తే 3-4 అవర్స్ తర్వాత మనకి కొంచెం గట్టి పడతాయన్నమాట. అప్పుడు ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది గట్టిపడి. సో అంతేనండి, 3-4 అవర్స్ తర్వాత మనం తినచ్చు, బాగుంటుంది టేస్ట్గా. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.